సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో బోల్డ్ అన్ని మూవీ అప్డేట్స్ ఏమీ రాలేదు. జస్ట్ కొన్ని మాత్రమే రివీల్ అయ్యాయి. సో ఆ కొన్ని మూవీ న్యూస్లు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి మేకింగ్ లేట్ అయినా లేటెస్ట్గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ల గారు కుబేరాతో. June 20th రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే యునానిమస్ గా పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది. అది ఎవ్రీ అవర్ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆల్రెడీ జస్ట్ 1.5 డేకే BMS లో 500,000 టికెట్స్ సోల్డ్ చేసింది. ఇది ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందో చూద్దాం. ఇంకా నార్త్ అమెరికాలో విత్ ఇన్ షార్ట్ టైంలోనే 1 మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేసింది. కానీ యాజ్ యూజువల్ తమిళ వాళ్ళు మాత్రం ఈ సినిమాని పెద్దగా ఆదరించట్లేదు. వాళ్ళేంటో వాళ్ళ విధానాలు ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. మాక్సిమం కలెక్షన్లన్నీ మన తెలుగు వాళ్ళే ఇస్తున్నారు. అండ్ ఈ కుబేరా డే1 కలెక్షన్ ఎంత వచ్చిందో, అసలు ఎంత కలెక్ట్ చేయాలో ఒకసారి చెక్ చేస్తే వరల్డ్ వైడ్ గా 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే 30 కోట్ల గ్రాస్ ని 15 కోట్ల 50 లక్షల షేర్ ని రాబట్టింది. ఇంకా 50 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేస్తే గానీ మూవీ హిట్ లిస్ట్ లోకి చేరదు. ఇందులో తెలుగులోనే ఇంకా 27 కోట్ల షేర్ రాబట్టాలి. చెప్పాలంటే ఇది పెద్ద టార్గెటే, బట్ డెఫినెట్ గా క్రాస్ చేస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ న్యూస్, లాస్ట్ వీక్ చెప్పాను SSMB 29 మూవీ కోసం హైదరాబాద్ RFCలో వారణాసి సెట్ వేస్తున్నారని. దీన్ని 1 కాదు 2 కాదు 50 కోట్లు పెట్టి నిర్మించారు. టెంపుల్స్, ఘాట్స్, రివర్ ఫ్రంట్స్ మొత్తం సెటప్ అంతా ఇందులో క్రియేట్ చేశారు. మాక్సిమం మూవీలో మేజర్ పోర్షన్ ఇక్కడే షూట్ ఉంటుందంట. నెక్స్ట్ న్యూస్, పెద్ద సినిమా నుంచి చిన్న లీక్ చెప్తా. ఈ మూవీలో ట్రైన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుందంట. అది సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వబోతుంది. ఆ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ సీక్వెన్స్ అని టాక్. రీసెంట్ గా ఆ ఎపిసోడ్ కి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు, ఇంకా చేస్తున్నారు. ఆ షూటింగ్ స్పాట్ నుంచి పిక్చర్ కూడా లీక్ అయింది. దీన్ని నవకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. జన్మాడలో అవినాష్ గారు వేసిన స్పెషల్ ట్రైన్ సెట్ లో ఈ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఇంకా రీసెంట్ గా మీర్జాపూర్ మున్నాభయ్య పిక్చర్ కూడా లీక్ చేశారు ఆయన బర్త్డేకి. ఆ చేతిలో బాల్ అది చూస్తుంటే పెద్ది కొట్టే సిగ్నేచర్ షాట్ కి రామ్ బుజ్జినే బౌలింగ్ చేస్తున్నట్టు ఉన్నారు. ఏదేమైనా మున్నాబాయిని ఇలా నెగిటివ్ క్యారెక్టర్ లో చూడడం క్రేజీ ఉంది. ఈయన డబ్బింగ్ మన తెలుగు మీర్జాపూర్లో ఉన్నట్టే ఉంటే ఫుల్ హ్యాపీ. ఇంకా పెద్ద OTT డీల్ చూస్తే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ దీని రైట్స్ ని 110 కోట్లు పెట్టి కొనేసుకుంది. బట్ ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు. మూవీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ పడితే ఈ ప్రైస్ ఇంకా పెరుగుతుంది. ప్రెజెంట్ బేస్ ప్రైస్ మీద అమ్మారు. నేనైతే పెద్ద ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. కొన్ని సినిమాలు ఇనీషియల్ స్టేజ్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. అందులో ఈ పెద్ద కూడా ఒకటి. నెక్స్ట్ న్యూస్ వచ్చి చిరంజీవి గారు చేస్తున్న అనిల్ రావుపూడి గారి ఫిలిం కి సంబంధించి ముస్సోరిలో చేసిన సెకండ్ షెడ్యూల్ విత్ ఇన్ టైంలోనే కంప్లీట్ చేశారు. ఈ స్పీడ్ చూస్తుంటే సెప్టెంబర్ ఎండ్ కల్లా మొత్తం షూటింగ్ ఫినిష్ చేస్తారు ఉన్నారు అనిల్ గారు. ఈ షెడ్యూల్లో నయనతార గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ August 22 చిరు సార్ బర్త్డేకి ఈ మెగా 157 టేజర్ రాబోతుంది. ఈ మూవీలో చిరంజీవి గారు CBCID ఆఫీసర్ గా అండ్ డ్రిల్ మాస్టర్ గా డ్యూయల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా విశ్వాంబర సంగతి చూస్తే VFX వల్ల రిలీజ్ మీద ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. నేనైతే దివాళీ రిలీజ్ అనుకుంటున్నా. ఇన్ కేస్ ఓజీ గానీ September 25 నుంచి తప్పుకుంటే ఆ డేట్ ని విశ్వాంబర ఆక్యుపై చేసుకోవచ్చు. అయితే ఈ మూవీలో ఇంకా ఒక ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది. ఆ సాంగ్ ని కీరవాణి గారు కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు కంపోజ్ చేస్తున్నారు. వన్స్ సాంగ్ ఫినిష్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్, నాని గారి లైనప్ లో ఆల్రెడీ శ్రీకాంత్ ఓదిలా, సుజిత్, హాయ్ అన్న డైరెక్టర్ శౌర్య, శేఖర్ కమ్ల గారు, ఇప్పుడు లేటెస్ట్ గా వెంకీ అట్లూరి గారి పేరు కూడా వినిపిస్తుంది. మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వచ్చు, కాకపోతే ఇంకా టైం ఉందండి. నెక్స్ట్ వచ్చి మారుతి గారి డైరెక్షన్ లో ప్రభాస్ అన్న హీరోగా వస్తున్న రాజాసాబ్ టేజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి థండరింగ్ రెస్పాన్స్ తీసుకొచ్చింది. ఆల్రెడీ ఈ టేజర్ మీద నా డీటెయిల్డ్ ఒపీనియన్ వీడియో కూడా చేశాను, వీలుంటే చెక్ చేయండి. రీసెంట్ గా మారుతి గారు మాట్లాడుతూ ఇది హారర్ స్టోరీయే కాదు, దాని వెనక గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్ మధ్య ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటది. ఇండియాలో ఎవ్వరు కూడా ఇలాంటి హారర్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ ని టచ్ చేయలేదని చెప్పారు. ఏదైనా December 5th తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ప్రభాస్ అనుకున్న కట్అవుట్ కి, మాస్ ఇమేజ్ కి, ఆ మాస్ కమర్షియల్ మూవీస్ చేస్తే ప్రతి సినిమాకి ఇండియన్ షేక్ చేసి పడదొబ్బుదునేమో. బట్ సినిమా టు సినిమా జానర్ మార్చి ప్రతి ఫిలింతో ఏదో ఒక యూనిక్ అటెంప్ట్ చేయడం బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ న్యూస్, పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ విజయ్ సేతుపతి గారితో చేయబోయే మూవీలో లీడ్ యాక్టర్స్ గా సంయుక్త మీనన్ తీసుకున్నారు. ఆల్రెడీ సపోర్టింగ్ రోల్స్ లో విజయ్ కుమార్ గారు, టబు గారు కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమాకి బెగ్గర్ అని కాకుండా భవతి భిక్షాం దేహి అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. నెక్స్ట్ న్యూస్, మొత్తానికి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు టీమ్ యూనిట్. July 24 మూవీ రిలీజ్ అవబోతుంది. యాక్చువల్ గా July 24 మెగా ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే డేటు. అదే డేట్ లో ఇంద్ర రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కళ్యాణ్ గారు తొలి ప్రేమ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. సో HHVM కి కూడా ఈ డేట్ కలిసి వస్తుందో లేదో చూడాలి. ఇంక ఈ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ వీక్ ఇచ్చి ఆ నెక్స్ట్ వీక్ అంటే July 1st వీక్ కి ట్రైలర్ సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు. ఇంకా కింగ్డమ్ విషయానికి వస్తే July 31 కానీ August 1st వీక్ కానీ మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో రవితేజ గారి 76th ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయింది. దీన్ని కిషోర్ తిరుమల గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు 2026 సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకున్నారు. లాస్ట్ న్యూస్ వచ్చి మార్కో మూవీకి పార్ట్ 2 చేస్తామని ఎప్పుడో ఉన్ని ముకుందన్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నామన్నారు. ఎందుకంటే దాని మీద వస్తున్న నెగిటివిటీయే రీజన్.
అయినా వైలెన్స్ కూడా ఒక హద్దు ఉంటది. అలాంటిది చూడడానికి భయంకరంగా ఉండే విజువల్స్ తో ఇంకో సినిమా చేస్తానంటే ఇలానే క్రిటిసిజం మోయాల్సి వస్తుంది. ఇది ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో తెలియదు కానీ నాకైతే ఈ మూవీలో ఉన్న వైలెన్స్ కి చిరాకు వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ కి ఒక పెద్ద దండం. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కొన్ని మూవీ న్యూస్లు ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.